సో కంపెనీ ఇన్కార్పొరేట్ అయిన రోజు అంటే మన ఎగ్జాంపుల్లో 1 జూలై 2021 నాడు మనం ఇంకొక పని చేయాలి. ఏమిటి సార్ అది? కంపెనీ బుక్స్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేద్దాం సార్, పెద్ద విషయం ఏముంది, శ్రీరామ అని రాసి పసుపు రాసి చక్కగా ఓపెన్ చేద్దాం సార్. అలా కాదు ఓపెన్ చేయటం అంటే మన అకౌంటింగ్ టెర్మినాలజీలో. మరి ఓపెన్ చేయటం అంటే ఓపెనింగ్ బ్యాలెన్సెస్ని కంపెనీ బుక్స్లో రికార్డ్ చేయాలి. ఎలా రికార్డ్ చేయాలి? సింపుల్. మనం కృష్ణారావు గారి దగ్గర నుంచి సూపర్ మార్కెట్ని కొనుక్కున్నాం, పర్చేస్ చేసాం. సో బిజినెస్ని ఎక్వైర్ చేసాం కాబట్టి ఆ బిజినెస్ ఎక్విజిషన్కి సంబంధించిన జర్నల్ ఎంట్రీస్ పాస్ చేయాలి. వన్స్ ఆ జర్నల్ ఎంట్రీస్ పాస్ అయితే దెన్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ అన్ని మన కంపెనీ బుక్స్లో రికార్డ్ అయిపోతాయి, అంటే కంపెనీ బుక్స్ ఓపెన్ అయిపోతాయి. సో మనం ఇప్పుడు చేయాల్సింది జర్నల్ ఎంట్రీస్ ఫర్ బిజినెస్ ఎక్విజిషన్ ఫ్రమ్ మిస్టర్ కృష్ణారావు. ఆ జర్నల్ ఎంట్రీస్ని పాస్ చేయాలి. ఎలా పాస్ చేయాలి ఆ జర్నల్ ఎంట్రీస్ని? ఇందాక నేను చెప్పినట్లుగా మనం కొనుక్కునేటప్పుడు 3 రకాల ప్రాబబిలిటీస్ వచ్చే అవకాశం ఉంది. ఫస్ట్ ప్రాబబిలిటీ, పర్చేస్ కన్సిడరేషన్ మే బీ మోర్ దాన్ ద వాల్యూ ఆఫ్ నెట్ అసెట్స్. గుర్తుందా? అలాగే సెకండ్ ప్రాబబిలిటీ, పర్చేస్ కన్సిడరేషన్ మే బీ less than the value of the net assets, and third case, purchase consideration may be exactly equal to the value of net assets. So ఒక్కొక్క ప్రాబబిలిటీలో జర్నల్ ఎంట్రీస్ ఎలా వస్తాయో ఒక్కసారి చూద్దాం. రిమెంబర్, ఈ జర్నల్ ఎంట్రీస్ మనం ఎప్పుడు పాస్ చేస్తాం? ద డేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ అంటే 1 జూలై 2021 ఇన్ అవర్ ఎగ్జాంపుల్. ఫస్ట్ కేస్, purchase consideration is more than the value of net assets. More than the value of net assets. మన ఎగ్జాంపుల్లో the value of net assets is 70 lakhs and purchase consideration is 1 crore. మన ఎగ్జాంపుల్లో ఈ కేసులో జర్నల్ ఎంట్రీస్ ఎలా పాస్ చేయాలి? సింపుల్. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, credit what goes out. Simple. Debit all the assets, credit all the liabilities taken over. తీసుకున్న అసెట్స్ ని డెబిట్ చేయండి, అలాగే తీసుకున్న లయబిలిటీస్ ని క్రెడిట్ చేయండి. మనం తీసుకున్న అసెట్స్ ఏమిటి? ఫర్నిచర్ తీసుకున్నాం, డెబిట్ దట్. ఫర్నిచర్ అకౌంట్ డెటార్. ఎంత వాల్యూతో తీసుకున్నాం? 40 lakhs మన ఎగ్జాంపుల్లో. అలాగే వెహికల్స్ తీసుకున్నాం, దట్స్ అన్ అసెట్. సో వెహికల్స్ అకౌంట్ డెటార్ 30 lakhs. అలాగే ఇంకొక అసెట్ ని తీసుకున్నాం, స్టాక్. స్టాక్ అకౌంట్ డెటార్ 10 lakhs. ఈ 3 అసెట్స్ మనం తీసుకుంది కృష్ణారావు గారి ఎగ్జాంపుల్లో. ఈ మూడిటితో పాటు ఒక లయబిలిటీని తీసుకున్నాం, బ్యాంక్ లోన్. సో లయబిలిటీ కాబట్టి దాన్ని క్రెడిట్ చేయండి మన కంపెనీ బుక్స్ లో. టు బ్యాంక్ లోన్ 10 lakhs. ఇవన్నీ కంపెనీ బుక్స్ లో మనం పాస్ చేస్తున్నటువంటి ఓపెనింగ్ జర్నల్ ఎంట్రీస్. వెరీ గుడ్. 3 అసెట్స్ డెబిట్ అయిపోయినాయి కంపెనీ బుక్స్ లో, అలాగే ఒక లయబిలిటీ క్రెడిట్ అయిపోయింది. నెక్స్ట్, 3 అసెట్స్ యొక్క వాల్యూ కలిపి 80 లక్షలు, అలాగే ఒక లయబిలిటీ యొక్క వాల్యూ 10 లక్షలు. కృష్ణారావు గారికి మనం పే చేస్తాము అని ప్రామిస్ చేసిన పర్చేస్ కన్సిడరేషన్ 100 లక్షలు, కోటి రూపాయలు. ఈ కోటి రూపాయలు మనం కృష్ణారావు గారికి పే చేసేంత వరకు ఆయన అకౌంట్ లయబిలిటీగా మనం చూపించుకోవాల్సిందే కంపెనీ బుక్స్ లో. అంటే కృష్ణారావు గారు అంటే వెండార్. వెండార్ అకౌంట్ ని క్రెడిట్ చేయండి, లయబిలిటీగా చూపించండి. ఎప్పటి వరకు సార్? ఆయనకి ఇవ్వాల్సిన అమౌంట్ ఆయనకి ఇచ్చేంత వరకు. సో క్రెడిట్ దట్ వెండార్ అకౌంట్ టు వెండార్ అకౌంట్. ఎంత అమౌంట్ తోటి? పర్చేస్ కన్సిడరేషన్ అమౌంట్ తోటి, అంటే 100 lakhs. వెరీ గుడ్. నా డెబిట్ సైడ్ టోటల్ ఎంత వచ్చిందో ఒక్కసారి చూడండి. 40 + 30 + 10 అంటే 80 lakhs. మరి క్రెడిట్ సైడ్ టోటల్ 110 lakhs. 30 lakhs డిఫరెన్స్ ఉంది సార్. ఏం చేయాలి సార్ ఆ 30 lakhs? 30 lakhs డిఫరెన్స్ ఏంటి? మనం తీసుకున్న నెట్ అసెట్స్ వాల్యూ 70 లక్షలు, కానీ మనం పే చేస్తున్నది 100 లక్షలు. 30 లక్షలు ఎక్స్ట్రా పే చేస్తున్నాం, 30 లక్షల లాస్.
దట్స్ ఎ క్యాపిటల్ లాస్. ఫస్ట్ సెషన్లో మనం డిస్కస్ చేసాం. ఆ క్యాపిటల్ లాస్ 30 లక్షల్ని ఎక్కడికి తీసుకువెళ్ళాలి? సింపుల్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి తీసుకెళ్ళకూడదు క్యాపిటల్ లాస్ కాబట్టి. మరి బ్యాలెన్స్ షీట్లో చూపించాలి. బ్యాలెన్స్ షీట్లో ఎలా చూపించాలి సార్? సింపుల్, గుడ్ విల్ అకౌంట్ని ఓపెన్ చేయండి. గుడ్ విల్ అకౌంట్ డెటార్, గుడ్ విల్ అకౌంట్ డెటార్. ఆ లాస్, ఆ క్యాపిటల్ లాస్ మొత్తాన్ని కూడా గుడ్ విల్ అకౌంట్లో చూపించండి, 30 lakhs. నా ఇప్పుడు చెక్ చేయండి డెబిట్ సైడ్. 40 plus 30, 70 plus 10, 80 plus 30, 110 lakhs. Credit side 10 plus 100, 110 lakhs. Very good. Second one, say for example, కృష్ణారావు గారికి 100 లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసేసాం. అమౌంట్ డబ్బులు వచ్చేసి మొత్తం అమౌంట్ ఆయనకి కట్టేసాం. ఆయనకి కట్టేస్తే ఎంట్రీ ఏం పాస్ చేస్తాం? డెబిట్ ద రిసీవర్. హూ ఇస్ ద రిసీవర్? వెండార్. సో వెండార్ అకౌంట్ డెటార్. ఎంత పే చేస్తున్నాం? 100 lakhs పే చేస్తున్నాం సార్. దెన్ 100 lakhs తోటి డెబిట్ చేయండి. క్యూ, క్యాష్ ఇస్తే క్యాష్ ద్వారా, లేదంటే చెక్ ద్వారా ఇస్తే బ్యాంక్ అకౌంట్ని క్రెడిట్ చేయండి 100 lakhs. సో దట్ వెండార్ అకౌంట్ క్లోజ్ అయిపోతుంది. వెండార్ అకౌంట్ క్లోజ్ అయిపోతుంది. సో ఇలా ఎక్విజిషన్ ఎంట్రీస్ని మనం పాస్ చేసి కంపెనీ బుక్స్ని ఓపెన్ చేయాలి. నెక్స్ట్ ప్రాబబిలిటీ, ఇందాక చూసినటువంటి నెక్స్ట్ ప్రాబబిలిటీ, పర్చేస్ కన్సిడరేషన్. ద పర్చేస్ కన్సిడరేషన్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు ద నెట్ వాల్యూ ఆఫ్ అసెట్స్. ద నెట్ వాల్యూ ఆఫ్ అసెట్స్ అంటే 70 లక్షలు మాత్రమే మనం పర్చేస్ కన్సిడరేషన్ కింద పే చేస్తున్నాం. ఇది సెకండ్ ప్రాబబిలిటీ, ఇందాక మనం డిస్కస్ చేసినటువంటి సెకండ్ ప్రాబబిలిటీ. ఈ ప్రాబబిలిటీలో ఎంట్రీస్ ఎలా పాస్ చేయాలి సార్? సేమ్ ఇందాక పాస్ చేసిన ఎంట్రీసే. వస్తున్న అసెట్స్ ని డెబిట్ చేయండి, వస్తున్న లయబిలిటీస్ ని క్రెడిట్ చేయండి. వస్తున్న అసెట్స్ ఏమిటి? సేమ్ ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ చేయండి 40 lakhs తోటి. అలాగే వెహికల్స్ అకౌంట్ ని డెబిట్ చేయండి 30 lakhs తోటి. అలాగే స్టాక్ అకౌంట్ ని డెబిట్ చేయండి 10 lakhs తోటి. ఇవే మనకు వస్తున్నటువంటి 80 lakhs వర్త్ ఆఫ్ అసెట్స్. ఒక లయబిలిటీ కూడా వస్తుంది. టు బ్యాంక్ లోన్ అకౌంట్ ఎంత వస్తుంది? 10 lakhs. సో వస్తున్న అసెట్స్ ని డెబిట్ చేసాం, అలాగే వస్తున్నటువంటి లయబిలిటీస్ ని క్రెడిట్ చేసాం. నా వెండార్కి ఇవ్వాల్సినటువంటి పర్చేస్ కన్సిడరేషన్, అది ఆయనకి ఇచ్చేంత వరకు ఆయనది మనం లయబిలిటీగా చూపించాల్సిందే. ఆయన అకౌంట్ ని మనం క్రెడిట్ చేయాల్సిందే, లయబిలిటీగా చూపించాల్సిందే. సో టు వెండార్ అకౌంట్ ఎంత ఇస్తామని చెప్పాము ఆయనకి పర్చేస్ కన్సిడరేషన్? 70 lakhs. ఫస్ట్ సెషన్ లో డిస్కస్ చేసాం. ఈ ప్రాబబిలిటీలో మనకి ప్రాఫిట్ రాదు, లాస్ రాదు. చెక్ చేయండి డెబిట్ సైడ్ 40 lakhs plus 30 lakhs, 70 plus 10, 80 lakhs. అలాగే లయబిలిటీ సైడ్ 10 lakhs plus 70 lakhs, 80 lakhs. The entry is happy. Now, వెండార్కి కనుక అమౌంట్ పే చేస్తే, వెండార్కి కనుక అమౌంట్ పే చేస్తే, పే చేసిన రోజున ఇంకొక ఎంట్రీ మనం పాస్ చేయాలి. ఏమిటి సార్ ఆ ఎంట్రీ? సేమ్ ఇదే ఎంట్రీ, ఇదే ఎంట్రీ. డెబిట్ ద రిసీవర్ వెండార్. సో వెండార్ అకౌంట్ డెటార్. ఎంత అమౌంట్ ఇస్తున్నారు? 70 lakhs. దేని ద్వారా ఇస్తున్నారు? బ్యాంక్ ద్వారా, అంటే క్రెడిట్ ద బ్యాంక్ అకౌంట్. సో ఈ రెండు ఎంట్రీస్ వస్తాయి. దీనికి దీనికి ఉన్నటువంటి డిఫరెన్స్, ఇక్కడ గుడ్ విల్ అకౌంట్ వచ్చింది, ఇక్కడ గుడ్ విల్ అకౌంట్ రాదు. ఈ గుడ్ విల్ అనేది ఇక్కడ క్యాపిటల్ లాస్, ఇక్కడ నో లాస్ నో ప్రాఫిట్. నా థర్డ్ ప్రాబబిలిటీ, ఇందాక మనం డిస్కస్ చేసిన వాటిలో థర్డ్ ప్రాబబిలిటీ, పర్చేస్ కన్సిడరేషన్ may be less than the net value of assets. May be less than the net value of assets. 70 లక్షల విలువైన అసెట్స్ ని మన ఎగ్జాంపుల్లో మనం జస్ట్ 50 lakhs కే కొన్నాం ఇందాక, గుర్తుపెట్టుకోండి. ఈ కేసులో మనకి ప్రాఫిట్ వచ్చింది, ఆ ప్రాఫిట్ ని క్యాపిటల్ ప్రాఫిట్ అనుకుంటాం. ఫస్ట్ సెషన్ లోనే డిస్కస్ చేశాం. మరి ఈ ప్రాబబిలిటీలో ఎక్విజిషన్ ఎంట్రీస్ ఎలా పాస్ చేయాలి?
ఇవే ఎంట్రీస్. డెబిట్ ద అసెట్స్, క్రెడిట్ ద లయబిలిటీస్ టేకెన్ ఓవర్. తీసుకుంటున్న అసెట్స్ ని డెబిట్ చేయండి, తీసుకుంటున్న లయబిలిటీస్ ని క్రెడిట్ చేయండి. ఇక్కడ కూడా సేమ్. ఫర్నిచర్ అకౌంట్ డెటార్ 40 lakhs. అలాగే వెహికల్స్ అకౌంట్ డెటార్ 30 lakhs. అలాగే స్టాక్ అకౌంట్ డెటార్ 10 lakhs. ఈ 80 లక్షల వర్త్ ఆఫ్ అసెట్స్ వస్తున్నాయి కాబట్టి డెబిట్ చేసాం. నెక్స్ట్ బ్యాంక్ లోన్ కూడా తీసుకుంటున్నాం. సో బ్యాంక్ లోన్ అకౌంట్ క్రెడిట్ చేయండి 10 lakhs. వెరీ గుడ్. నఫ్ వెండార్ అకౌంట్, వెండార్కి మనం ఇవ్వాల్సిన పర్చేస్ కన్సిడరేషన్ ఇచ్చేంత వరకు ఆయన అకౌంట్ ని లయబిలిటీగా చూపిస్తాం. సో టు వెండార్ అకౌంట్ లయబిలిటీగా చూపించాలంటే క్రెడిట్ చేస్తాం. ఎంత అమౌంట్ తోటి వెండార్ అకౌంట్ ని మనం క్రెడిట్ చేయాలి? మనం ఆయనకి ఇస్తానన్న అమౌంట్ 50 lakhs, అది ఇచ్చేంత వరకు 50 lakhs. నా చెక్ చేయండి. డెబిట్ సైడ్ టోటల్ 40 + 30 + 10 80 lakhs. క్రెడిట్ సైడ్ టోటల్ 60 lakhs. సార్ క్రెడిట్ సైడ్ ఇంకా తగ్గుతుంది సార్. ఎంత తగ్గుతుంది? 20 lakhs తగ్గుతుంది సార్. అసలు ఈ కేసులో మనకి ఏమొస్తుంది? ప్రాఫిటా లాసా? 70 లక్షల విలువైన అసెట్స్ ని 50 లక్షలకే కొంటున్నాం. 20 లక్షల ప్రాఫిట్. ప్రాఫిట్ ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. సో 20 lakhs ప్రాఫిట్ ని క్రెడిట్ చేస్తాం. కాకపోతే ఈ ప్రాఫిట్ 20 lakhs క్యాపిటల్ ప్రాఫిట్. క్యాపిటల్ ప్రాఫిట్స్ ని క్యాపిటల్ రిజర్వ్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. క్యాపిటల్ రిజర్వ్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ కేసులో లాస్ వచ్చింది, లాస్ ని గుడ్ విల్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసాం. లాస్ట్ కేసులో ప్రాఫిట్ వచ్చింది, క్యాపిటల్ ప్రాఫిట్. ఆ ప్రాఫిట్ ని క్యాపిటల్ రిజర్వ్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసాం. ఈ కేసులో గుడ్ విల్ లేదు, క్యాపిటల్ రిజర్వ్ లేదు. నెక్స్ట్ వెండర్ కి కనుక మీరు పేమెంట్ ఇస్తే సేమ్ ఎక్కడైనా అదే ఎంట్రీ. వెండర్ అకౌంట్ డెటార్ 50 lakhs, ఆయనకి ఇవ్వాల్సింది 50 lakhs కాబట్టి. టు బ్యాంక్ అకౌంట్, బ్యాంక్ ద్వారా ఇస్తాం కాబట్టి 50 lakhs. ఇది ఎక్కడైనా సేమ్ ఎంట్రీ. నా ఈ 3 ప్రాబబిలిటీస్ ని ఒక్కసారి మీరు అనలైజ్ చేస్తే ఫస్ట్ ప్రాబబిలిటీలో క్యాపిటల్ లాస్ గుడ్ విల్ అకౌంట్కి వెళ్ళింది. లాస్ట్ ప్రాబబిలిటీలో క్యాపిటల్ ప్రాఫిట్ క్యాపిటల్ రిజర్వ్ అకౌంట్కి వెళ్ళింది. ఈ కేసులో గుడ్ విల్ లేదు, క్యాపిటల్ రిజర్వ్ లేదు. సో ద కంక్లూషన్ పాయింట్ ఈస్, బిజినెస్ ని మీరు ఎక్వైర్ చేస్తున్నప్పుడు ఎయిదర్ గుడ్ విల్ అకౌంట్ ఓపెన్ అవ్వచ్చు, లేదా క్యాపిటల్ రిజర్వ్ అకౌంట్ ఓపెన్ అవ్వచ్చు, లేదా ఏది ఓపెన్ అవ్వకపోవచ్చు. క్యాపిటల్ లాస్ రావచ్చు, క్యాపిటల్ ప్రాఫిట్ రావచ్చు, అసలు ఏమీ లాస్ ఆర్ ప్రాఫిట్ ఏమీ రాకపోవచ్చు. నా గుడ్ విల్ అకౌంట్ ఓపెన్ అయింది లేదా క్యాపిటల్ రిజర్వ్ అకౌంట్ ఓపెన్ అయింది, ఈ రెండు కూడా బిజినెస్ ఎక్విజిషన్ ఎంట్రీస్ లో ఓపెన్ అయినాయి. అంటే కంపెనీ ఇన్కార్పొరేట్ అయిన రోజున ఓపెన్ అయినాయి. నా ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే ప్రీ ఇన్కార్పొరేషన్ ప్రాఫిట్ ని కనుక్కున్నాం, ప్రీ ఇన్కార్పొరేషన్ లాస్ ఆర్ ప్రాఫిట్ ని కనుక్కున్నాం. ఆ ప్రాఫిట్ ఆర్ లాస్ ని అకౌంట్స్ లో ఎలా ట్రీట్ చేయాలి సార్, అది ఇప్పుడు చూద్దాం. ఆ ప్రీ ఇన్కార్పొరేషన్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఇందాక చెప్పినట్లుగా క్యాపిటల్ నేచర్. పోస్ట్ ఇన్కార్పొరేషన్ ప్రాఫిట్ ఆర్ లాస్ రెవెన్యూ నేచర్. ప్రీ ఇన్కార్పొరేషన్ ప్రాఫిట్ ఆర్ లాస్ క్యాపిటల్ నేచర్. ఆ ప్రీ ఇన్కార్పొరేషన్ ప్రాఫిట్ ఆర్ లాస్ ని మీరు ఎయిదర్ గుడ్ విల్ అకౌంట్ కి కానీ లేదా క్యాపిటల్ రిజర్వ్ అకౌంట్ కి కానీ ట్రాన్స్ఫర్ చేస్తే సరిపోతుంది. సో ద ప్రీ ఇన్కార్పొరేషన్ ప్రాఫిట్ which is a capital profit shall be transferred to either goodwill account or capital reserve account. రిమెంబర్, ఈ రెండు అకౌంట్స్ ఇది కానీ బిజినెస్ ఎక్విజిషన్ అప్పుడు ఓపెన్ అవుతాయి. అంటే కంపెనీ ఇన్కార్పొరేట్ చేసిన రోజున ఓపెన్ అవుతాయి. ఈ ప్రీ ఇన్కార్పొరేషన్ ప్రాఫిట్ అనేది ఇందాక మనం ఫస్ట్ మెథడ్ లో చూసినట్టు కంపెనీ ఇన్కార్పొరేట్ అయిన రోజునే తెలియచ్చు, లేదా బ్యాలెన్స్ షీట్ డేట్ రోజున తెలియచ్చు. ఎప్పుడు తెలిస్తే అప్పుడు ఈ ప్రీ ఇన్కార్పొరేషన్ ప్రాఫిట్ ని మీ దగ్గర గుడ్ విల్ ఓపెన్ అయితే బిజినెస్ ఎక్వైర్ చేసినప్పుడు ఆ గుడ్ విల్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయండి, లేదా క్యాపిటల్ రిజర్వ్ ఓపెన్ అయితే
మీరు బిజినెస్ని ఎక్వైర్ చేసినప్పుడు క్యాపిటల్ రిజర్వ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయండి. ఎందుకంటే ఇది కూడా క్యాపిటల్ ఐటమే, రెవెన్యూ ఐటమ్ కాదు. సో దిస్ ఇస్ వాట్ ద కంప్లీట్ కాన్సెప్ట్ ఆఫ్ ప్రీ ఇన్కార్పొరేషన్ ప్రాఫిట్స్ ఆర్ లాసెస్. ఈ కాన్సెప్ట్ మీద ఇంకా పట్టు రావాలి అంటే మనం కొన్ని ప్రాబ్లమ్స్ ని, కొన్ని ఇల్లస్ట్రేషన్స్ ని సాల్వ్ చేయాలి. అన్ని ఇల్లస్ట్రేషన్ ని మనం సాల్వ్ చేసిన తర్వాత ఈ చాప్టర్ మీద, ఈ కాన్సెప్ట్ మీద పూర్తిగా మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఫింగర్ టిప్స్ మీదకి వచ్చినట్లే. సో ఇన్ ద నెక్స్ట్ సెషన్ we will start solving the illustrations. Problem number 1. అకౌంట్స్ లో ప్రాబ్లమ్స్ ని స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న సజెషన్. ఎడ్రోమీలో మై అకౌంట్లోకి మీరు లాగిన్ అయిన తర్వాత అకౌంట్స్ వీడియోస్తో పాటుగా పక్కన మెటీరియల్స్ కూడా ఉంటుంది. ఆ మెటీరియల్ని క్లిక్ చేస్తే ఈ ప్రాబ్లమ్స్కి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా మీకు కనబడుతుంది. దాన్ని ముందే డౌన్లోడ్ చేసి పెట్టుకోండి, వీలైతే ప్రింట్ కూడా తీసి పెట్టుకోండి. సో దట్ నాతో పాటు మీరు కూడా ప్రాబ్లంకి సొల్యూషన్ సైమల్టేనియస్గా వేయటానికి కుదురుతుంది. రిమెంబర్, మీకు ఇచ్చేటటువంటి మెటీరియల్లో ప్రాబ్లమ్స్ మాత్రమే ఉంటాయి, సొల్యూషన్స్ ఉండవు. సొల్యూషన్స్ నాతో పాటు సైమల్టేనియస్గా మీరు కూడా నోట్బుక్లో వేయాల్సి వస్తుంది. సో ఈ వీడియో చూసే ముందరే మీరు ఆ ప్రాబ్లమ్స్ మెటీరియల్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఒక నోట్బుక్ విత్ పెన్ రెడీగా ఉండండి. నాతో పాటుగా మీరు కూడా సొల్యూషన్స్ వేయాల్సి వస్తుంది. వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్, లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ ప్రాబ్లం నెంబర్ 1. స్టార్ లిమిటెడ్ వాజ్ ఇన్కార్పొరేటెడ్ ఆన్ 1st July 2021. స్టార్ లిమిటెడ్ అనే కంపెనీ 1st July 2021 నాడు ఇన్కార్పొరేట్ అయ్యింది. టు అక్వైర్ ఎ రన్నింగ్ బిజినెస్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1st April 2021. ఒక రన్నింగ్ బిజినెస్ ని కొనుక్కుని ఈ స్టార్ లిమిటెడ్ కంపెనీని ఇన్కార్పొరేట్ చేశారు. కాకపోతే ఆ రన్నింగ్ బిజినెస్ ని కొనుక్కున్న డేట్ 1st April 2021. సో బిజినెస్ ని పర్చేస్ చేసిన రోజు 1st April 2021, బట్ కంపెనీ ఇన్కార్పొరేట్ అయింది మాత్రం 1st July 2021, అంటే 3 months తర్వాత. ది అకౌంట్స్ ఫర్ ద ఇయర్ ఎండ్ డేట్ 31st March 2022 డిస్క్లోజ్డ్ ద ఫాలోయింగ్. సో కంపెనీకి సంబంధించినటువంటి అకౌంట్స్ 31st March 2022 తోటి ఎండ్ అయ్యే ఫైనాన్షియల్ ఇయర్కి కొన్ని ఐటమ్స్ని చూపిస్తున్నాయి. నెంబర్ 1, దేర్ వాజ్ ఎ గ్రాస్ ప్రాఫిట్ ఆఫ్ ₹3 lakh. అంటే April 1st 2021 నుంచి, అంటే వీళ్ళు స్టార్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు రన్నింగ్ బిజినెస్ ని కొనుక్కున్న రోజు దగ్గర నుంచి 31st March 2022 వరకు, అంటే ఫైనాన్షియల్ ఇయర్ మొత్తం మీద కలిపి గ్రాస్ ప్రాఫిట్ స్ట్రైట్ గా ఇచ్చేశారు 3 lakh. ఇట్ మీన్స్ యూ నీడ్ నాట్ ప్రిపేర్ ద ట్రేడింగ్ అకౌంట్. ట్రేడింగ్ అకౌంట్ వేసి గ్రాస్ ప్రాఫిట్ కనుక్కోవాల్సిన అవసరం లేదు, స్ట్రైట్ గా ప్రాబ్లంలోనే ఇచ్చేశారు. పాయింట్ నెంబర్ 2, ద సేల్స్ ఫర్ ద ఇయర్ అమౌంటెడ్ టు 12 lakh rupees. ఇయర్ మొత్తానికి, ఫైనాన్షియల్ ఇయర్ మొత్తానికి కూడా సేల్స్ 12 లక్షల రూపాయలు. ఆఫ్ విచ్, అంటే ఈ 12 లక్షలలో 2,40,000 rupees వర్ ఫర్ ద ఫస్ట్ 6 months. మొదటి 6 నెలలకి సేల్స్ 2,40,000 rupees. అది పోగా బ్యాలెన్స్ సేల్స్ అంతా సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ లో. రిమెంబర్ దిస్ పాయింట్. థర్డ్ వన్, ది ఎక్స్పెన్సెస్ డెబిటెడ్ టు ది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇంక్లూడెడ్. P&L అకౌంట్ కి డెబిట్ చేసినటువంటి ఎక్స్పెన్సెస్ ఏమిటంటే, నెంబర్ 1, డైరెక్టర్స్ ఫీజ్ 15,000 rupees, బ్యాడ్ డెట్స్ 3,600 rupees, అడ్వర్టైజింగ్ 12,000 rupees అండర్ ఎ కాంట్రాక్ట్ అమౌంటింగ్ టు 1,000 rupees per month. అంటే ఫుల్ ఇయర్ కి అయినటువంటి అడ్వర్టైజింగ్ ఎక్స్పెన్స్ 12,000 రూపాయలు. ఈ అడ్వర్టైజింగ్ ఎక్స్పెన్స్ ఎలా పెట్టారు? అడ్వర్టైజింగ్ ఏజెన్సీ వాళ్ళతోటి ఒక కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యారు. ఆ కాంట్రాక్ట్ ప్రకారం నెలకి అడ్వర్టైజింగ్ ఎక్స్పెన్స్ 1,000 రూపాయలు పే చేస్తాం అని చెప్పారు. అలా 12 నెలలకి 12,000 రూపాయలు అడ్వర్టైజింగ్ ఎక్స్పెన్స్ అయ్యింది. అది దాని మీనింగ్. నెక్స్ట్, శాలరీస్ అండ్ జనరల్ ఎక్స్పెన్సెస్ 64,000 rupees.
preliminary expenses written of 5,000 rupees and donations to a political party given by the company. ఒక పొలిటికల్ పార్టీకి కంపెనీ ఇచ్చినటువంటి డొనేషన్ 5,000 రూపీస్. ప్రిపేర్ ఎ స్టేట్మెంట్ షోయింగ్ ద అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్ మేడ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఇన్కార్పొరేషన్. ఒక స్టేట్మెంట్ ని ప్రిపేర్ చేయండి. ఆ స్టేట్మెంట్ లో ఏం చూపించాలి? ప్రాఫిట్ బిఫోర్ ది ఇన్కార్పొరేషన్ ఆఫ్ ద కంపెనీ, అలాగే ప్రాఫిట్ ఆఫ్టర్ ది ఇన్కార్పొరేషన్ ఆఫ్ ద కంపెనీ, ఇవి చూపించాలి. రిమెంబర్, ఎగ్జామ్లో అయినా సరే మీరు ప్రాబ్లమ్ని ఫస్ట్ టైం చదివేటప్పుడే ఇప్పుడు నేను ఎలా అనలైజ్ చేస్తూ చదివానో అలా మీ మైండ్లో మీరు అనలైజ్ చేసుకుంటూ ఆ ప్రాబ్లంలో ఉన్న డేటా మొత్తాన్ని మైండ్లో రిజిస్టర్ చేసుకుంటూ చదవండి. సో దట్ ప్రతిసారి మాటి మాటికి ప్రాబ్లమ్ని స్టడీ చేయాల్సిన అవసరం ఉండదు, టైం సేవ్ అవుతుంది. ఫస్ట్ రీడింగ్లోనే ఆ డేటాలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా మన బ్రెయిన్లో రిజిస్టర్ అవ్వాలి. అలా చదవటం ఇప్పటి నుంచే అలవాటు చేసుకోండి. దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, అకౌంట్స్లో అయినా కాస్టింగ్లో అయినా ఎక్కడైనా సరే మీ ఆన్సర్ ఎలా స్టార్ట్ చేయాలి? దయచేసి వర్కింగ్ నోట్స్ తోటి మీ ఆన్సర్ స్టార్ట్ చేయకూడదు. మరి ఎలా స్టార్ట్ చేయాలి సార్? ప్రాబ్లంలో ఏ క్వశ్చన్ అయితే వాడు అడిగాడో ఆ క్వశ్చన్కి ఆన్సర్ స్టార్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ప్రాబ్లంలో వాడు అడిగింది ప్రిపేర్ ఏ స్టేట్మెంట్, ఒక స్టేట్మెంట్ ని ప్రిపేర్ చేయండి. ఆ స్టేట్మెంట్ లో ఇన్కార్పొరేషన్ కి ముందు వచ్చిన ప్రాఫిట్ అలాగే ఇన్కార్పొరేషన్ అయిపోయిన తర్వాత వచ్చిన ప్రాఫిట్ ని చూపించండి అని అడిగారు. అంటే వాడు అడిగిన క్వశ్చన్ కి మనం స్టార్ట్ చేయాల్సిన ఆన్సర్ ఒక స్టేట్మెంట్ వేయటం. ఆ స్టేట్మెంట్ వేసేటప్పుడు మనకి ఏదైనా అవసరమైతే వర్కింగ్ నోట్స్ ని సపరేట్ గా రాసుకుంటూ వెళ్తాం. సో ఇది సెకండ్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. నౌ లెట్స్ కమ్ బ్యాక్ టు ది ప్రాబ్లం. ఈ ప్రాబ్లం ని స్టడీ చేసిన తర్వాత ఫస్ట్ మెథడ్ లో ప్రీ ఇన్కార్పొరేషన్ ప్రాఫిట్ కనుక్కోవచ్చా, లేదంటే సెకండ్ మెథడ్ లో ప్రీ ఇన్కార్పొరేషన్ ప్రాఫిట్ కనుక్కోవాలా, ఇది మీరు ఆలోచించుకోవాలి. రిమెంబర్, ఫస్ట్ మెథడ్ లో ప్రీ ఇన్కార్పొరేషన్ ప్రాఫిట్ కనుక్కోవటం అనేది అన్ని కేసెస్ లో సూట్ అవ్వదు. ఆల్రెడీ దాని లాజిక్ కూడా మీకు చెప్పాను. సో ఈ ప్రాబ్లంలో ఇచ్చిన డేటాని బట్టి గ్రాస్ ప్రాఫిట్ ఫర్ ద ఎంటైర్ ఇయర్ ఇచ్చారు, అలాగే ఎక్స్పెన్సెస్ ఫర్ ది ఎంటైర్ ఇయర్ ఇచ్చారు. అంటే సెకండ్ మెథడ్ లోనే మనం ప్రీ ఇన్కార్పొరేషన్ ప్రాఫిట్ కనుక్కోవచ్చు. ఫస్ట్ మెథడ్ ఎప్పుడు వేస్తాం? ఎక్స్పెన్సెస్ కానీ ఇతరత్ర డేటా కానీ డేట్ ఆఫ్ ఎక్విజిషన్ ఆఫ్ ద బిజినెస్ నుంచి డేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ ద కంపెనీ వరకు, అంటే ప్రీ ఇన్కార్పొరేషన్ పీరియడ్ వరకే డేటా ఇచ్చి క్లోజింగ్ స్టాక్ కనుక్కోవడానికి ఇబ్బంది లేదు, హ్యాపీగా బిజినెస్ షట్ డౌన్ చెయ్యగలరు అనే పాయింట్ కనుక ఉంటేనే ఫస్ట్ మెథడ్ లో మనం ప్రీ ఇన్కార్పొరేషన్ ప్రాఫిట్ కనుక్కోవచ్చు. అలాంటి ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు ఇక్కడ ఫుల్ ఇయర్ కి డేటా ఇచ్చారు. సో సెకండ్ మెథడ్ లో మాత్రమే మనం ప్రీ ఇన్కార్పొరేషన్ ప్రాఫిట్ కనుక్కోగలం. అండ్ మోర్ ఓవర్, ఆ క్వశ్చన్ ని బట్టే తెలిసిపోతుంది. ఒక స్టేట్మెంట్ వేయాలి, ఆ స్టేట్మెంట్ లో మనం రెండూ చూపించాలి, ప్రీ ఇన్కార్పొరేషన్ ప్రాఫిట్ అలాగే పోస్ట్ ఇన్కార్పొరేషన్ ప్రాఫిట్. సో ఇంకొక ఆప్షన్ లేదు, సెకండ్ మెథడ్ లోనే మనం ఆన్సర్ వేయాలి. లెట్స్ స్టార్ట్ ద స్టేట్మెంట్. స్టేట్మెంట్ షోయింగ్, ఏం చూపించాలి ఈ స్టేట్మెంట్? అపార్షన్మెంట్ ఆఫ్ ప్రాఫిట్స్. అపార్షన్మెంట్ ఆఫ్ ప్రాఫిట్స్, ప్రాఫిట్ ని అపార్షన్ చేసే స్టేట్మెంట్. అపార్షన్ చేయటం అంటే డిస్ట్రిబ్యూట్ చేయటం. వేటికి మధ్య? బిట్వీన్ ప్రీ ఇన్కార్పొరేషన్ అండ్ పోస్ట్ ఇన్కార్పొరేషన్ పీరియడ్స్. పోస్ట్ ఇన్కార్పొరేషన్ పీరియడ్స్, ప్రీ ఇన్కార్పొరేషన్ కి అలాగే పోస్ట్ ఇన్కార్పొరేషన్ పీరియడ్ కి మధ్య ప్రాఫిట్ ని డిస్ట్రిబ్యూట్ చేసే స్టేట్మెంట్ మనం ఇప్పుడు వేస్తున్నాం. ఫర్ వాట్ ఇయర్? రిమెంబర్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ద ఇయర్ ended 31st March 2022. 31st March 2022. వెరీ గుడ్. ఈ స్టేట్మెంట్ యొక్క ఫార్మాట్ ఎలా ఉంటుందో మనం ఆల్రెడీ చూసాం. వీ హ్యావ్ టు స్టార్ట్ విత్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్రెడిట్ సైడ్, అంటే గ్రాస్ ప్రాఫిట్ తోటి స్టార్ట్ చేయాలి.
పర్టిక్యులర్స్, టోటల్ అమౌంట్, అలాగే బేసిస్ ఆఫ్ ఎలకేషన్, నెక్స్ట్ ప్రీ ఇన్కార్పొరేషన్ పీరియడ్కి ఎంత, అలాగే పోస్ట్ ఇన్కార్పొరేషన్ పీరియడ్కి ఎంత, సో దిస్ ఈస్ ద ఫార్మాట్ విచ్ వీ హ్యావ్ ఆల్రెడీ సీన్. అకౌంట్స్ క్లాస్ ఇది, దయచేసి స్టేట్మెంట్ లాగా వేయండి. వెరీ గుడ్. నౌ ఈ స్టేట్మెంట్ని దేనితోటి మనం స్టార్ట్ చేయాలి? దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనం నేర్చుకున్నటువంటి సెకండ్ మెథడ్లో 3 స్టెప్స్లో ఆన్సర్ వేయొచ్చు అని నేర్చుకున్నాం. స్టెప్ 1 క్యాల్కులేషన్ ఆఫ్ టైమ్ రేషియో అండ్ క్యాల్కులేషన్ ఆఫ్ సేల్స్ రేషియో. స్టెప్ 2 ప్రిపేర్ ద ట్రేడింగ్ అకౌంట్ and calculate the gross profit if the gross profit is not given in the problem. Step 3 prepare this statement. అదృష్టవశాత్తు ఈ ప్రాబ్లంలో మనకి గ్రాస్ ప్రాఫిట్ స్ట్రైట్ గా ఇచ్చేశారు. which is 3 lakh, 3 లక్షల రూపాయలు. వెరీ గుడ్. దీంట్లో నుంచి ఎక్స్పెన్సెస్ మొత్తాన్ని మనం తీసేస్తే ఫైనల్ గా నెట్ ప్రాఫిట్ వస్తుంది. రిమెంబర్ ద P&L అకౌంట్ స్ట్రక్చర్. క్రెడిట్ సైడ్ గ్రాస్ ప్రాఫిట్ ఉంటుంది. ఆ గ్రాస్ ప్రాఫిట్ లో నుంచి డెబిట్ సైడ్ ఉన్నటువంటి ఎక్స్పెన్సెస్ మొత్తాన్ని తీసేస్తే ఫైనల్ గా మీకు నెట్ ప్రాఫిట్ వస్తుంది. అదే ఫార్మాట్ ఒక స్టేట్మెంట్ లో వేస్తున్నాం, అంతే తేడా. నా స్టెప్ 1 వేయాలి, టైమ్ రేషియో అండ్ సేల్స్ రేషియో కనుక్కోవాలి. సో వర్కింగ్ నోట్ నెంబర్ 1, వాట్ ఈస్ ద టైమ్ రేషియో? టైమ్ రేషియోకి ఫార్ములా ఆల్రెడీ మనం చూసాం. ప్రీ ఇన్కార్పొరేషన్ పీరియడ్ is to post incorporation period. Now ప్రీ ఇన్కార్పొరేషన్ పీరియడ్ అంటే ఏమిటి? రన్నింగ్ బిజినెస్ ని ఎక్వైర్ చేసిన రోజు నుంచి, అంటే డేట్ ఆఫ్ ఎక్విజిషన్ నుంచి కంపెనీ ఇన్కార్పొరేట్ అయ్యే రోజు వరకు, అంటే డేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ వరకు ఉన్న పీరియడ్ నే ప్రీ ఇన్కార్పొరేషన్ పీరియడ్ అని పిలుస్తాం. లుక్ ఎట్ ద ప్రాబ్లం. స్టార్ లిమిటెడ్ వాజ్ ఇన్కార్పొరేటెడ్ ఆన్ 1st July. 1st July కంపెనీ ఇన్కార్పొరేట్ అయింది. బట్ బిజినెస్ ని తీసుకున్నది మాత్రం 1st April నా. అంటే ఏప్రిల్, మే, జూన్ ఈ 3 months ప్రీ ఇన్కార్పొరేషన్ పీరియడ్. July 1st కంపెనీ ఇన్కార్పొరేట్ అయిపోయింది. సో ప్రీ ఇన్కార్పొరేషన్ పీరియడ్ ఈస్ 3 months. వెరీ గుడ్. ఇస్ టు పోస్ట్ ఇన్కార్పొరేషన్ పీరియడ్ అంటే కంపెనీ ఇన్కార్పొరేట్ అయిన రోజు నుంచి ఫస్ట్ బ్యాలెన్స్ షీట్ డేట్ ఆఫ్ ద కంపెనీ వరకు ఉన్న పీరియడ్. కంపెనీ ఇన్కార్పొరేట్ అయింది 1st July, బ్యాలెన్స్ షీట్ డేట్ 31st March. అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, 9 months. సో పోస్ట్ ఇన్కార్పొరేషన్ పీరియడ్ ఈస్ 9 months. సింప్లిఫై చేస్తే 1:3. దిస్ ఈస్ ద టైమ్ రేషియో. నెక్స్ట్ సేల్స్ రేషియో కూడా మనం కనుక్కోవాలి. ఇదే స్టెప్ 1. సో వర్కింగ్ నోట్ నెంబర్ 2, సేల్స్ రేషియో. దీనికి ఫార్ములా ఆల్రెడీ మనం చూసాం. సేల్స్ ఇన్ ప్రీ ఇన్కార్పొరేషన్ పీరియడ్ ఇస్ టు సేల్స్ ఇన్ పోస్ట్ ఇన్కార్పొరేషన్ పీరియడ్. సేల్స్ ఇన్ ప్రీ ఇన్కార్పొరేషన్ పీరియడ్ ఇస్ టు సేల్స్ ఇన్ పోస్ట్ ఇన్కార్పొరేషన్ పీరియడ్. దిస్ ఈస్ ద ఫార్ములా. నా ప్రీ ఇన్కార్పొరేషన్ పీరియడ్ లో సేల్స్ మనకి తెలుసా? స్ట్రైట్ గా చెప్పలేదు, కానీ సేల్స్ కి గురించిన ఇన్ఫర్మేషన్ పాయింట్ నెంబర్ 2లో చెప్పారు. ద సేల్స్ ఫర్ ద ఇయర్ అమౌంటెడ్ టు 12 lakhs. మొత్తం సంవత్సరానికి సేల్స్ 12 లక్షలు. ఈ 12 లక్షలలో 2,40,000 రూపాయల సేల్స్ ఫస్ట్ 6 months కి సంబంధించిన సేల్స్. ఫస్ట్ 6 months కి 2,40,000. అంటే ఒక్కొక్క నెలకి సేల్స్ ఎంత అవుతుంది? 2,40,000 రూపీస్ డివైడెడ్ బై 6 అంటే 40,000 రూపీస్ అవుతుంది. లెట్ మీ రైట్ దిస్ పాయింట్ హియర్. సేల్స్ ఇన్ ఫస్ట్ హాఫ్ ఇయర్ అంటే ఫస్ట్ 6 months ఈక్వల్స్ టు 2,40,000.
ఇక్కడ మనం తీసుకునే ఒక చిన్న అజంప్షన్ ఏంటంటే ఈ మొదటి 6 నెలల్లో సేల్స్ ఈవెన్ గా జరుగుతోంది, అంటే ప్రతి నెల సేల్స్ ఈక్వల్ అమౌంట్ లో జరుగుతుంది అనే అజంప్షన్ తీసుకుంటే దెన్ 6 months కి సేల్స్ 2,40,000 అయితే ఒక నెలకి 40,000 సేల్స్. వెరీ గుడ్. ప్రీ ఇన్కార్పొరేషన్ పీరియడ్ ఫస్ట్ 6 months లో ఉందా, సెకండ్ 6 months లో ఉందా? ఫస్ట్ 6 months లో ఉంది. సో ప్రీ ఇన్కార్పొరేషన్ పీరియడ్ 3 months. ఫస్ట్ 6 months లో నెలకి 40,000 రూపాయల సేల్స్, ప్రీ ఇన్కార్పొరేషన్ పీరియడ్ 3 months. అంటే సేల్స్ ఇన్ ప్రీ ఇన్కార్పొరేషన్ పీరియడ్ ఈస్ 2,40,000 డివైడెడ్ బై 6 months. ఇలా వేస్తే నెలకి సేల్స్ వస్తుంది, అంటే 40,000 ఇంటూ 3 months. దట్ ఈస్ ద ప్రీ ఇన్కార్పొరేషన్ పీరియడ్. దట్ మీన్స్ 1,20,000. దిస్ ఈస్ ద సేల్స్ ఇన్ ప్రీ ఇన్కార్పొరేషన్ పీరియడ్. వెరీ గుడ్. నెక్స్ట్ సేల్స్ ఇన్ పోస్ట్ ఇన్కార్పొరేషన్ పీరియడ్. ఇది ఎలా వస్తుంది సార్? సింపుల్. మ్యాథమెటిక్స్ చదివిన స్టూడెంట్స్ మీరు మొత్తం సంవత్సరానికి సేల్స్ 12 లక్షలు అయితే దాంట్లో ప్రీ ఇన్కార్పొరేషన్ సేల్స్ 1,20,000 తీసేస్తే మిగతాది అంతా పోస్ట్ ఇన్కార్పొరేషన్ పీరియడ్ లో జరిగిన సేల్సే కదా. సో 12 lakhs minus 1,20,000 which is 10,80,000. That is the sales in post incorporation period. Very good. Now ఫార్ములాకి కావలసినటువంటి 2 పాయింట్స్ వచ్చేసి సేల్స్ ఇన్ ప్రీ ఇన్కార్పొరేషన్ పీరియడ్ ఈస్ 1,20,000. 1,20,000 is to sales in post incorporation period which is 10,80,000. So if you simplify this, 1:9. 1:9. This is the sales ratio. So time ratio కనుక్కున్నాం, అలాగే సేల్స్ రేషియో కనుక్కున్నాం. నఫ్ పంపకాలు స్టార్ట్ చేద్దాం. పంపకాలని ఎలా చేయాలో మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఫస్ట్ వన్ గ్రాస్ ప్రాఫిట్ 3 lakhs. దీన్ని ఏ బేసిస్ లో ప్రీ ఇన్కార్పొరేషన్ పీరియడ్ కి పోస్ట్ ఇన్కార్పొరేషన్ పీరియడ్ కి డిస్ట్రిబ్యూట్ చేయాలి? గ్రాస్ ప్రాఫిట్ ప్యూర్లీ సేల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దట్స్ వై సేల్స్ రేషియోని బట్టి గ్రాస్ ప్రాఫిట్ ని పంచాలి. సేల్స్ రేషియో మనకు ఆల్రెడీ తెలుసు, 1:9. సో ప్రీ ఇన్కార్పొరేషన్ పీరియడ్ కి 3 lakhs into 1/10. 1:9. రిమెంబర్ దిస్. సో టోటల్ 10. ప్రీ ఇన్కార్పొరేషన్ పీరియడ్ వరకే తీసుకుంటే 3 lakhs into 1/10 which is 30,000. పోస్ట్ ఇన్కార్పొరేషన్ పీరియడ్ కి 3 lakhs into 9/10 which is 2,70,000. సో గ్రాస్ ప్రాఫిట్ ని పంచేసాం. వెరీ గుడ్. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ 1 by 1 రాసుకుంటూ వెళ్ళి ప్రతిదాన్ని ఇలాగే పంచుకుంటూ వెళ్దాం. ఫస్ట్ వన్ డైరెక్టర్స్ ఫీ. ఫుల్ ఇయర్ కి 15,000 రూపీస్. దిస్ ఈస్ ద ఎక్స్పెన్స్. నఫ్ ఆలోచించండి. డైరెక్టర్ అనేవాడు కంపెనీకి మాత్రమే ఉంటాడు, మామూలు వ్యాపారాలకి డైరెక్టర్స్ ఉండరు. సో ఈ డైరెక్టర్ ఫీ 15,000 రూపాయల ఖర్చు పూర్తిగా కంపెనీకి సంబంధించిన ఖర్చే, ఎందుకంటే కంపెనీకి మాత్రమే డైరెక్టర్స్ ఉంటారు. సో దట్స్ వై ఈ 15,000 రూపాయల్ని స్ట్రైట్ గా పోస్ట్ ఇన్కార్పొరేషన్ పీరియడ్ కే మనం చార్జ్ చేయాలి. సో 15,000 రూపీస్ straight away to post incorporation period. Pre incorporation period ki nothing. Next bad debts. Full year ki mondi bakayలు bad debts 3,600. రిమెంబర్, సేల్స్ జరిగితేనే డెటార్స్ వస్తారు, డెటార్స్ వస్తేనే బ్యాడ్ డెట్స్ వస్తాయి. సేల్సే జరగకపోతే అసలు డెటార్స్ అనే వాళ్ళే రారు, డెటార్సే లేకపోతే బ్యాడ్ డెట్స్ మొండి బకాయిలే ఎదురు కావు. అంటే ఈ బ్యాడ్ డెట్స్ అనేది ప్యూర్లీ సేల్స్ రేషియో మీదనే డిపెండ్ అయి ఉంది. సో ద బేసిస్ ఆఫ్ అపార్షన్మెంట్ ఈస్ సేల్స్ రేషియో. The basis of apportionment is sales ratio. So 3,600 into 1/10, which is
360. Next, 3600 into 9 by 10, which is 3240. Remember, 3600 into చాలా మంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్ 3600 into 1 by 9 వేస్తారు. అలా వేయకూడదు. సింపుల్ మ్యాథమెటిక్స్. రేషియో యొక్క టోటల్ 1 plus 9 10 ని డినామినేటర్ లో తీసుకోవాలి. సో 3600 into 1 by 10 అలా వేస్తేనే 360 వస్తుంది. అలాగే పోస్ట్ ఇన్కార్పొరేషన్ పీరియడ్ కి 3600 into 9 by 10 డినామినేటర్ లో రేషియో యొక్క టోటల్ తీసుకోవాలి. నెక్స్ట్, బ్యాడ్ డెట్స్ తర్వాత అడ్వర్టైజింగ్ ఎక్స్పెన్స్. అడ్వర్టైజింగ్ ఫుల్ ఇయర్ కి అడ్వర్టైజింగ్ 12,000 రూపీస్ అయింది. కాకపోతే ప్రాబ్లంలోనే క్లియర్ గా చెప్పారు, దిస్ అడ్వర్టైజింగ్ ఈస్ అండర్ ఎ కాంట్రాక్ట్ అమౌంటింగ్ టు 1000 రూపీస్ పర్ మంత్. మీరు ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీ తోటి కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యారు. ఆ కాంట్రాక్ట్ ప్రకారం నెలకి 1000 రూపాయలు. అంటే టైం ని బట్టి ఈ అడ్వర్టైజింగ్ ఎక్స్పెన్స్ మారిపోతూ ఉంది. సో ఈ ప్రాబ్లంలో అడ్వర్టైజింగ్ ఎక్స్పెన్స్ ని టైం రేషియోలో మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఎందుకంటే నెలకింత అని స్పష్టంగా చెప్పారు కాబట్టి. సో 12,000 రూపీస్ ఇంటూ టైం రేషియో మనకు ఆల్రెడీ తెలుసు 1:3. అంటే 12,000 into 1 divided by 4, which is equal to 3,000. That is for pre-incorporation period. Next, 12,000 into 3 by 4, which is equal to 9,000. That is for post-incorporation period. Next, advertising అయిపోయింది. Fourth one, salaries and general expenses. Salaries and general expenses full year కి 64,000. గుర్తుపెట్టుకోండి, ఎంప్లాయీస్ కి ఇచ్చేటటువంటి జీతాలు సేల్స్ ని బట్టి ఇవ్వరు. నెలకింత అనే జీతం కాన్సెప్ట్ లో ఇస్తారు తప్ప సేల్స్ కి ఇంత సేల్స్ చేస్తే ఇంత జీతం అని ఎక్కడా ఇవ్వరు. అంటే టైం ని బట్టి శాలరీస్ అమౌంట్ మారిపోతూ ఉంటుంది. సో దట్స్ వై దీనిని టైం రేషియోలో మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో 64,000 ఇంటూ టైం రేషియో మనకు ఆల్రెడీ తెలుసు 1:3. 64,000 ఇంటూ 1 divided by 4, which is equal to 16,000. That is for pre-incorporation period. Next, 64,000 into 3 by 4, which is equal to 48,000. That is for post-incorporation period. Next, preliminary expenses. Preliminary expenses written off. Preliminary expenses అంటే ఏమిటి సార్? కంపెనీని ఇన్కార్పొరేట్ చేయటం కోసం మనం పెట్టే ఖర్చులు. అంటే లాయర్కి ఇచ్చే ఫీజు కానీ, ఆడిటర్కి ఇచ్చే ఫీజు కానీ, లేదా ఆర్ఓసికి కట్టిన ఫీజు కానీ, ఇలా కంపెనీని ఇన్కార్పొరేట్ చేయటం కోసం మనం పెట్టే ఖర్చులు. అవి 5,000 రూపీస్ ఇచ్చారు ప్రాబ్లంలో. రిమెంబర్, ఈ 5,000 రూపీస్ ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ పూర్తిగా కంపెనీకే సంబంధించినటువంటి ఖర్చు. సో దట్స్ వై ప్రీ ఇన్కార్పొరేషన్ పీరియడ్ కి ఎలాంటి చార్జ్ ఉండదు. స్ట్రైట్ గా మొత్తం పోస్ట్ ఇన్కార్పొరేషన్ పీరియడ్ కే వేయాలి 5,000. లాస్ట్ వన్, డొనేషన్స్. డొనేషన్స్ గివెన్ టు ఏ పొలిటికల్ పార్టీ. ఒక పొలిటికల్ పార్టీకి ఇచ్చినటువంటి డొనేషన్స్ given by the company. కంపెనీ ఇచ్చింది ఆ డొనేషన్స్. దట్ మీన్స్ కంపెనీ ఇచ్చినటువంటి ఆ డొనేషన్ అమౌంట్ 5,000 రూపీస్ ని మనం స్ట్రైట్ గా పోస్ట్ ఇన్కార్పొరేషన్ పీరియడ్ కే చార్జ్ చేయాలి. ఎందుకంటే అది కంపెనీ ఇచ్చినటువంటి డొనేషన్ కాబట్టి. నౌ లెట్ us క్లోజ్ దిస్ స్టేట్మెంట్. చాలా మంది స్టూడెంట్స్ చేసే ఒక పెద్ద మిస్టేక్ ఏంటంటే, హడావిడిగా ప్రీ ఇన్కార్పొరేషన్ పీరియడ్ ఎంత వచ్చింది, పోస్ట్ ఇన్కార్పొరేషన్ పీరియడ్ ఎంత వచ్చింది, ఈ రెండింటిని క్లోజ్ చేస్తారు తప్ప టోటల్ అమౌంట్ ని మర్చిపోతారు. ఈ కాలం ని బ్లాంక్ గా వదిలేస్తారు. అది కరెక్ట్ కాదు. స్టేట్మెంట్ పూర్తిగా వేయాలి. మీకు ఫుల్ మార్క్స్ రావాలంటే ఏ ఒక్కదాన్ని వదలకూడదు. చాలా మంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఇది. నా లెట్ us క్లోజ్ దిస్ టోటల్ కాలం. 3 lakhs గ్రాస్ ప్రాఫిట్ లో నుంచి ఎక్స్పెన్సెస్ ఒక్కొక్కటి తీసేద్దాం. -15,000, -3,600, -12,000,
minus 64,000 minus 5,000 minus 5,000, 1,95,400. Now, pre-incorporation profit ఎంత వచ్చిందో చూద్దాం. 30,000 minus 360 minus 3,000 minus 16,000. The answer is 10,640. That is the pre-incorporation profit. Now, post-incorporation profit 2,70,000 minus 15,000 minus 3,240 minus 9,000 minus 48,000 minus 5,000 minus 5,000. The answer is 1,84,760. Now, ఇక్కడితోటి వాడు అడిగినటువంటి క్వశ్చన్ కి ఆన్సర్ వేయటం పూర్తయింది. మనకు ఆల్రెడీ తెలుసు ద నేచర్ ఆఫ్ దిస్ ప్రీ ఇన్కార్పొరేషన్ ప్రాఫిట్ ఈస్ క్యాపిటల్. ఇది క్యాపిటల్ ప్రాఫిట్. బిజినెస్ ని ఎక్వైర్ చేసేటప్పుడు మనకి గుడ్ విల్ రావచ్చు లేదా క్యాపిటల్ రిజర్వ్ రావచ్చు. ఈ రెండు కూడా క్యాపిటల్ ఐటమ్సే. సో దట్స్ వై దీనిని మనం గుడ్ విల్ అకౌంట్ కి కానీ లేదా క్యాపిటల్ రిజర్వ్ అకౌంట్ కి కానీ ట్రాన్స్ఫర్ చేస్తాం. అస్యూమింగ్ ఈ ప్రాబ్లంలో బిజినెస్ ని ఎక్వైర్ చేసినప్పుడు క్యాపిటల్ రిజర్వ్ వచ్చింది అనుకొని దీన్ని స్ట్రైట్ గా క్యాపిటల్ రిజర్వ్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం. దీనికి సంబంధించినటువంటి లాజిక్ థియరీ పార్ట్ లో మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. సో దిస్ ఇస్ వాట్ ప్రాబ్లం నెంబర్ 1.